యాడికి ఇట్లా పిలుచుకొస్తాను యాడికి పిలుచు తిక్కలోడా శివ కూర్చున్నాడు చూడు. ఉన్నాడులే కూర్చున్నాడులే. నువ్వు బొట్టు సంపాదన లేదు, ఆడ ఈడబడి చస్తాంటావు, మళ్ళీ ఏం చేయాలన్నా తీసుకుంటా అంటావు, ఇంట్లో పెండ్లంతో కొట్టించుకుంటావు, ఒక సంపాదన లేదు ఏం లేదు. ఆ శివాన్ని చూసి నేర్చుకో. మొన్న కనపడినప్పుడు అడిగినా ఏం శివ ఏం చేస్తానంటే రోజుకు 10,000 సంపాదిస్తాను అన్నాడు. రోజుకు 10,000? రోజుకు 10,000 సంపాదిస్తాడు. నేను కూడా షాక్ అయ్యి నీకు కూడా బతుకుదేరు ఏదో నేర్పిద్దామని తీసుకొని వచ్చిన. రోజుకు 500 సంపాదించుకుని నెలకు 15,000 అవుతుంది. మాట్లాడదాం. కూర్చొని 10,000 ఎట్లా సంపాదిస్తాడన్నా శివ? హాయ్, హలో హలో. మొన్న కనపడినప్పుడు రోజు 10,000 సంపాదిస్తాడు అంటు కదా, ఎట్లా మా వాడికి చెప్పబట్లా? చెప్పేస్తారు, వస్తాయి అడిగితేనే చెప్పేస్తారు. ఇవన్నీ బిజినెస్ సీక్రెట్, చెప్పకూడదు ఇవన్నీ బయటికి. నేర్పించబట్ల వాడు సస్తా లెక్క సంపాదన లెక్క అల్లాడుతున్నాడు. చెప్పున్నా నాకు నేర్పిసివా అట్లా? ఓహో, నువ్వు అంతగా అడుగుతున్న వాడు చెప్తున్నా. ఇదంతా వాట్సాప్ బిజినెస్, అయినా ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. వాట్సాప్ బిజినెస్ మాకు కూడా చెప్పబట్ల. బా, మీరు చెప్పేదైనా ఇచ్చిపెట్టేదటలేరు. ఏం లేదు, వాట్సాప్ లో రోజుకు 10 మందికి మెసేజ్ పెట్టాలంతే. నా వాట్సాప్ లో మెసేజ్ పెట్టేదా? నేను 10 కాదు 100 పెడతాను. ఎట్లా మా పక్కింట్లో వైఫై ఫ్రీనే. దా, మీరు ఎవరికైనా చెప్పకూడదు చూడు. చెప్పనని ఒట్టేస్తేనే చెప్తాను. లెక్క వస్తా అంటే మనం ఏంటి చెప్తాము? నేను ఆడ చెప్పను కానీ ఏం లేదు, రోజుకు 10 మందికి డబ్బులు అత్యవసరము, ఒక 5,000 పంపు అని మెసేజ్ పెడతా. అందులో ఎవడోడు 2-3 వేస్తారు, అంతే అన్నమాట. అడుక్కోవాలా? బాగుండాలేవా, మేమేందుకు అడుక్కుంటాం గానీ. మళ్ళా వాళ్ళు ఎన్ని కడగదా ఏమి? ఏనప్ప నీవు ఏదో డౌట్లు. ఫస్ట్ 5,000 ఇచ్చినాడు అనుకో, ఇంకా 2,000 మొత్తం కలిపి 7,000 ఇస్తానంటాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. 7,000 అవుతుంది అనుకో, మళ్ళీ ఒక వారానికి మెసేజ్ పెడతాడు, నా 7,000 ఇన్నా అని. ఇస్తాను, ఇంకా 3,000 అయ్యి మొత్తం 10,000 అవుతుంది. రేపు నెల డబ్బులు వస్తానే నీకు ఫస్ట్ ఇస్తాను అంటాను. వాడు ఏం చేస్తాడు, ముందు 7,000 రాబట్టుకుంటే 3,000 ఇస్తాడు, మొత్తం 10,000. ఇంకోసారి అడిగినా అనుకో, ఇట్లే. ఏందబ్బా ఇదే? అబ్బా, అంటే నువ్వు నాకు మొన్న ఇవ్వాల్సిన 2,000 పరిస్థితి ఏంది మరి? నాకు ఇవ్వాల్సిన 5,000? అదే సార్, ఇందాక మెసేజ్ పెడతాను సార్, నీకు మెసేజ్ చూసుకోలేదా? మొన్న 2,000 ఇచ్చినారు కదా, ఇంక 3,000 ఇస్తే 5,000 అవుతుంది. సుబ్బున్న, నువ్వు మొన్న 5,000 ఇచ్చినావు కదా, ఇంకొక 5,000 రౌండ్ ఫిగర్ 10,000 అవుతుంది. మెసేజ్ చూసుకోలేదా మీరు? ఇందాక మీరు ఆడ వచ్చినప్పుడే నీకు మెసేజ్ పెట్టినాను నేను. పనికి మళ్ళా ఇదే నువ్వు చేస్తాను పని. రోజుకి కూర్చొని 10,000 సంపాదిస్తానంటాను. నిజంగా ఇన్స్పైర్ అయినాను. మా డబ్బులు దొబ్బుతాను నువ్వు బాబాయ్ సార్లు కానీ. మళ్ళీ సిగ్గు లేకుండా ఆ 2,000కి 1,000 అడుగుతాడు. ఇప్పుడు 5,000 మళ్ళీ 5,000 అంట. ఇంకోసారి అడుగు చెప్తా నీకు. సుబ్బు, ఫస్ట్ నెంబర్ బ్లాక్ చేయమని చెప్పరా? అవునా, ఫస్ట్ మనం ఫ్రెండ్స్ అందరికి చెప్దాం నా.